40 ఏళ్ల వయసున్న స్కూల్ టీచరు మూతి మీద మేసాలు కూడా రాని తన స్టూడెంట్ తో ప్రేమలో పడి హస్బెండ్ కళ్ళు గప్పి రోజు మింగించుకుంటుంది. ఆ స్టూడెంట్ ని మర్డర్ కేసులో ఇరికిద్దాం అనుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అయితే హస్బెండ్ కి ఈ వైఫ్ స్టూడెంట్ తో గపగపలు ఆడిసిన సంగతి తెలిసిపోయి అసలు వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా చివరికి ఏం చేశారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరోయిన్ డయానా చూపిస్తూ ఉంటారు. తన ప్రైవేట్ యాచ్ లో మంచిగా సన్ బాత్ ని ఎంజాయ్ చేస్తూ అందలు ఆరబోస్తూ ఉంటుంది. అక్కడి నుంచి స్కూల్ కి వస్తుంది. క్లాస్ చెప్తున్నంత సేపు ఇదిగోండి ఇది కనపడుతున్నాడు కదా, ఈడే మన మూవీలో హీరో. చూసారా మూతి మీద మీసం కూడా రాలా, లేత యమలోనే ఉన్నాడు. క్లాస్ జరుగుతున్నంత సేపు డయానా మనోడి వైపు కళ్ళు ఆరపకుండా మింగేడాడు చూస్తూ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మన హీరో పేరు జే రిచర్డ్. పాపం మనోడు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు. ఇక అదే అవకాశంగా హీరోయిన్ అడుగుతుంది, ఏంటి నీకు పని ఏమన్నా కావాలని. ఇది విన్న మనోడికి ఎక్కడలేని ఆనందం వచ్చేసి అవును అంటాడు. అంతే, ఈ ప్రైవేట్ యాచ్ ఉంది కదా అక్కడ తీసుకెళ్లిపోయి మొత్తం క్లీన్ చేపిస్తూ తన్ను కూడా క్లీన్ చేయమన్నట్టుగా హాట్ బికినీ వేసుకుని వస్తుంది. అటు ఇటు చూపిస్తూ ఎక్స్పోజింగ్ చేసినా సరే మనోడు పట్టించుకోకుండా ఉంటే, ఏంటి ఎంతసేపటి పనేనా, నన్ను కూడా చూడు అని అడిగితే, లేదు లేదు నీ పనిలో ఉన్నాను, తర్వాత చేసుకుంది కానీ నా పని చేద్దు కానీ రా అని రెచ్చగొట్టి, నీకు నేనంటే ఇష్టమైతే నీ మగతనం నిరూపించని చెప్పి పని కాని చేసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వీళ్ళు కారులో మాట్లాడుకుంటూ, ఆల్రెడీ డయానాకి పెళ్లి అయిపోయి ఉంటుందిగా. మన హీరో అడుగుతాడు, నీ హస్బెండ్ పేరు ఏంటి, ఏం చేస్తుంటాడని. తన హస్బెండ్ పేరు మైకిల్ అని చెప్పడంతో, మరి మైకిల్ కి మన విషయం తెలిసిపోతే ఏం పరిస్థితి అని అడిగితే, వాడే నువ్వే, నీకెందుకు నేనున్నా కదా అని చెప్పి హీరోని తన పనిచేసే గ్యాస్ స్టేషన్ దగ్గర దించేసి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన హీరోయిన్ తన హస్బెండ్ తో చెప్తూ ఉంటుంది ప్లాన్ లోకి హీరో గాడిని ఎలా తీసుకురావాలని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ మైకిల్ కి అమ్మమ్మ ఉంటారు. వాళ్ళకి అంతులేని ఆస్తి ఉంటుంది. వాళ్ళు చనిపోతే గానీ ఆస్తి వీళ్ళకి రాదు. సో వీలైనంత త్వరగా వాళ్ళిద్దరిని వాళ్ళున్న ప్లేస్ లోంచి పంపించేసి వాళ్ళు ఆ ఇంట్లో షిఫ్ట్ అయిపోదామని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అనుకున్నది కానీ నెక్స్ట్ డే హీరో గాని తీసుకొస్తారు. పాపం ఆటలో అట్టుపడిని తీసుకొచ్చేసి ప్లాన్ చెప్తారు, నువ్వేం చేయొద్దు, నేను చెప్పిన అడ్రస్ కి వెళ్ళి డాక్యుమెంట్స్ ని తీసుకొని రా అంతే. పాపం లేత వయసులో ఉన్న మనోడు టెన్షన్ పడుతూ ఉన్నా, డయానా మత్తు చూపులకి మనోడు ఆహా అన్నాడు కూడా ఓహో అంటాడు. అంతే, కమాన్ గుసగుస అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడికి. ఇక్కడ ఈ ముసలోళ్ళు ఇద్దరు ఇంటికి ఒక గార్డెన్ రోడ్ ఉంటాడు. వంట వాళ్ళు ఒక్కొక్క పిల్ల ఉంటారు. ఇంటి బ్యాక్ డోర్ నుంచి హీరో ఇంట్లోకి వెళ్ళిపోయి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఈ కుక్క పసిగట్టేస్తుంది మనోడు ఇంట్లోకి వచ్చాడని. ఇక ఆ కుక్క అరవడంతో మైకిల్ వాళ్ళ అమ్మ గన్ను తీసుకొని హీరోని కాల్చడం స్టార్ట్ చేస్తుంది. మనోడు బుల్లెట్ తగిలిన బ్యాట్స్మెన్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మాస్క్ వేసిన ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి రావడంతో గన్ పట్టుకొని మైకిల్ మదర్ ని తన గ్రాండ్ మదర్ ని చంపేస్తాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిన హీరో జరిగిన విషయం అంతా చెప్తుంటో, ఏంటి మా అమ్మ అంత పని చేసిందా, నేను ఫోన్ చేస్తానా గానీ తన ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. అయితే హీరో ఏదో దాస్తుడని మైకిల్ కి అనుమానంగా ఉంటుంది. ఇక సరే హీరోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అయితే ఇక్కడ విషయం తెలిసిపోతుంది మైకిల్ కి, మా అమ్మని గ్రాండ్ మదర్ నువ్వే చంపావు, నిజం ఒప్పుకోకపోతే పోలీసులు పట్టించేస్తా, నేను ఏం జరిగిందో చెప్పరా అంటే, నాకేం తెలుసు, అసలు ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరో మీరే కదా, పిలిపించి పోలీసుని ఏం జరిగిందో మొత్తం చెప్తా అని చెప్పి రివర్స్ లో హీరో బెదిరిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఈ మైకిల్ కూడా హీరో చదువుతున్న స్కూల్లో ప్రొఫెసరే. ఇక స్కూల్లో మెంటల్లీ ఫిజికల్లీ మనోడిని హెరాస్ చేస్తూ ఉంటాడు. కోపంతో హీరో డయానా దగ్గరికి వెళ్తాడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అంతా నాటకం, నీ మొగుడు కూడా మంచోడు కదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ మాటలు బయటకు వినపడుతూ ఉంటాయి. అప్పుడే ఈ మైకిల్ గాడికి అర్థమైపోయి తన వైఫ్ ఆఫీస్ బయటకు వచ్చి నిలబడి మొత్తం వినేస్తాడు. ఇక లేదని చెప్పి హీరోని చెప్పి పంపించేస్తుంది. ఇక మైకిల్ గాడు చేయాల్సిన పని చేసేస్తాడు. వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్ బాడీస్ ని క్లియర్ చేసేసి ఇంటి గార్డెనర్ కూడా తెలియకుండా చేస్తాడు. ఆ గార్డెనర్ అడుగుతూ ఉంటాడు, ఏమయ్యారు మీ వాళ్ళు అని. అయితే మైకిల్ గాడు వాళ్ళు బయటికి వెళ్ళారులే పని మీద, కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తారని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ మళ్ళీ మొదలు పెడుతుంది పత్యాపురం. గ్యాస్ స్టేషన్ పనిచేస్తున్న హీరో దగ్గరికి వెళ్ళి కూల్ చేయడానికి ఆ బోట్ తాళాలు ఇచ్చి, నేను బోట్ లో 2 గంటల సేపు ఉంటాను, నీతో మాట్లాడారా అని వెళ్ళిపోతుంది. ఉడుకు రక్తం ఆపుకున్న ఆగడగా వెళ్ళిపోతాడు. అయితే డయానా అక్కడ లేకపోవడంతో మనోడు అసలు ఏం జరుగుతుందో తను తెచ్చిన డాక్యుమెంట్స్ అన్ని వెతికి ఆ కేసులోంచి తను ఎలాగైనా తప్పించుకోవాలని షిప్ మొత్తం వెతుకుతున్నప్పుడు డయానా ఆ షిప్ లోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ హీరోకి ఆ షిప్ లో వెతుకుతున్నప్పుడు ఇంట్లో జరిగిన మర్డర్ లో ఈ మైకిల్ గాడి షూ మీద బ్లడ్, అలానే ఒక గన్ను దొరుకుతుంది. మైకిల్ గాడే కదా మర్డర్ చేసింది, మీరేగా డబ్బులు కొట్టేసి మొత్తం నా మీద తోయాలనుకుంటున్నారు, మీ గురించి పోలీసులు చెప్తానని హీరో చెప్పడంతో హీరోయిన్, నువ్వు అలా చేస్తే నువ్వే చిక్కులు ఎరుకుంటావు, మైకిల్ డేంజర్ కాడు, సైలెంట్ గా ఉండు, ఎందుకు నేనున్నా కదా అని చెప్పి సర్ది చెప్పేస్తుంది. ఇక హీరోయిన్ వెళ్ళి తన హస్బెండ్ అడుగుతూ ఉంటుంది, నాకు చెప్పకుండా మాస్టర్ ప్లాన్ వేసి నువ్వే చేసావు కదా, అబ్బాయికి మొత్తం తెలిసిపోయింది, మన గురించి కన్నా పోలీసులు చెప్పారంటే ఇక అంతే అని చెప్పడంతో మైకిల్ గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇక గన్ తీసుకొని హీరోయిన్ కాల్స్తామని బయలుదేరతాడు. అంతే, మైకిల్ వెళ్ళి హీరోయిన్ బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఏం బీక్కుండా బీకోరా, నువ్వు పోలీస్ కేసు పెట్టినా సరే అక్కడ ఏది నాకు అనుకూలంగా ప్రూఫ్ లేదు, ఇంకా నువ్వే అక్కడికి వెళ్ళి అన్ని టచ్ చేసి వచ్చావు, ఫింగర్ ప్రింట్లు పట్టుకుంటే నిన్నే బొక్కలు వేస్తారని చెప్పడంతో హీరోకి భయం వేసేస్తుంది. ఇక మళ్ళీ ఆ రోజు నైట్ ఆ ఇంటికి వెళ్తాడు. హీరో ఆ ఇంటికి వెళ్ళి తన పట్టుకున్న వస్తువులన్నీ క్లీన్ గా తుడిచేసి రిటర్న్ అవుతూ ఉంటే ఆ మాస్క్ మీద మళ్ళీ వస్తాడు హీరోని చంపడానికి.
చంపడానికి. ఇక హీరో వెంట పడుతూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఇక నెక్స్ట్ డే హీరో వెళ్ళి హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తాడు. ఈ కోపంతో హీరోయిన్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ వాళ్ళందరూ చంపేశావు, వాడిని నన్ను కూడా చంపేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, ఈ మైకిల్ గాడు నువ్వు నాకు తెలియకుండా వాడితో రాసలీలా కానిస్తున్నావు, నాకు ఆ సంగతి తెలుసు, నీతో నాకు పనేం లేదు, కావాలంటే విడాకులు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోని పంపించేస్తాడు. ఇదే కోపంతో ఉన్న హీరోయిన్ మన హీరో గారి దగ్గరికి వచ్చి తనకి తన హస్బెండ్ కి అయిన గొడవ చెప్పి, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో వచ్చేస్తావా అని అడుగుతుంది. హీరోయిన్ కళ్ళలో కనపడుతున్న ఆ మొత్తం చూసి మనోడు ఓకే చెప్పేసి హీరో అపార్ట్మెంట్ లో చెమటలు పట్టే కార్యక్రమంలో ఉన్నప్పుడు మైకిల్ గాడు ఎగేసుకుంటూ అక్కడికి వస్తాడు. హీరో రూమ్ లోకి వచ్చి మా ఆవిడ ఇక్కడికి వచ్చింది కదా అని అడిగితే, లేదు ఇక్కడ రాలేదంటాడు. కానీ హీరోయిన్ కార్ బయటే ఉంటుంది. వెనకడోర్ నుంచి పారిపోయిన హీరోయిన్ ఎత్తుకుంటూ మనోడు వెళ్తే అక్కడి నుంచి హీరో గాడు పరిగెత్తుకుంటూ హీరోయిన్ పట్టుకొని మళ్ళీ ఆ పడవలోకి దూరతారు. ఇక ఆ షిప్ లో రావడంతో మళ్ళీ మొదలు పెడుతుంది హీరోయిన్, నేను నీ ప్రేమలో పడిపోయాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, జీవితాంతం నా పక్కనే ఉండాలి నువ్వు అని. దెబ్బల కార్యక్రమంలో ఉన్నప్పుడు మైకిల్ గాడు వచ్చి అద్దం నుంచి మొత్తం చూసేసి గన్ తో హీరోయిన్ కాలుద్దామని ట్రై చేస్తాడు. కానీ రియలైజేషన్ వచ్చేస్తుంది మనోడికి. డబ్బు కోసం తన వైఫ్ ని తన క్యారెక్టర్ ని దిగజార్చుకొని అసలు ఏం చేస్తున్నాడని బాధపడుతుంటే వెనక నుంచి ఆ ముసుగు వ్యక్తి వచ్చి మైకిల్ ని పొడి చేస్తాడు. అయితే వాడితో ఫైట్ చేస్తూ నోట్లోంచి మాట రాక రెండో పోటు పడుతుంటూ మైకిల్ అక్కడే చచ్చిపోతాడు. కింద పడిపోయిన మైకిల్ సౌండ్లు విని దెబ్బలాట్లోంచి బయటకు వచ్చిన హీరో హీరోయిన్ ఈ మాస్క్ మ్యాన్ వెంట పడుతూ ఉంటారు. అయితే వాడు తప్పించుకొని పారిపోతాడు. ఇక లాభం లేదని ఈ మాస్క్ మ్యాన్ ఫాలో చేస్తూ హీరో హీరోయిన్ మళ్ళీ ఆ మైకిల్ వాళ్ళ మదర్ ఇంటికి వస్తారు. ఇక్కడ అసలు రీజన్ ఏంటంటే, ఈ మాస్క్ మ్యాన్ ఈ మైకిల్ కి తమ్ముడు. భయంకరమైన డిసీజ్ కారణంగా అతని సింగపూర్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే మనోడికి ఫ్రస్ట్రేషన్ లో తన మదర్ గ్రాండ్ మదర్ పట్టించుకోవట్లేదు తనని, అలానే మైకిల్ తన వైఫ్ తను వదిలించుకోవాలనుకుని ఫిక్స్ అయిపోయి వాళ్ళందరినీ చంపేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ఈ గార్డెనర్ ఉన్నాడు కదా, ఈడు మైకిల్ మదర్ తో గులాబీ తోటలో గబగబలాడిచ్చినప్పుడు పుట్టిన వాడే ఈ మార్టిన్ గాడు, ఈ మాస్క్ మ్యాన్. ఇక వీళ్ళ పనిలో వెళ్ళున్నారు కదా, హీరో హీరోయిన్ ఇల్లు మొత్తం ఎత్తుతున్నప్పుడు కట్టేసి ఉన్న కుక్క కనపడుతుంది, ఈ ఓల్డ్ మ్యాన్ ఇద్దరు బాడీస్ కనపడతాయి. పాపం మైకిల్ చంపేశారు అనుకుని అప్పటిదాకా స్టోరీ మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగింది కదా, కాదు ఇది ట్విస్ట్. ఎలాగైతేనే ఆ మార్టిన్ గడి కాల్ చేస్తారు, చనిపోయాడేమో అని వాడు ఫేస్ మాస్క్ చేద్దాం డయానా ట్రై చేస్తే మళ్ళీ లెగుస్తాడు. ఇక దీంతో హీరో చేతిలో గంతో కాల్చి పడేస్తాడు, వాడు చచ్చిపోతాడు. అదృష్టం అంటే వీళ్ళది, ఆస్తి మొత్తం డయానాకు వచ్చేస్తుంది. తన వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తుందని చెప్పి హీరో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి, నీ కారణంగానే నేను ఇలా ఉన్నాను, నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడుగుతూ ఉంటే హీరో వాడు బాసు సోదాపి పని చేయరా లేకపోతే ఇక్కడి నుంచి మానేసి వెళ్ళిపో అనడంతో మాట అనటం ఆలస్యం. హీరో ఎగేసుకుంటూ హీరోని తెలిపోతాడు. మూవీ ఎండ్ అయిపోతుంది.